హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం క్లాస్లోని ఇప్పుడు ప్రస్తుతానికి ఫార్మస్యూటిక్స్లోని పేరెంటల్స్ నేర్చుకుంటున్నాం కదండి. పేరెంటల్స్లోని నేను మ్యానుఫ్యాక్చరింగ్ చెప్పాను. మొన్న క్లాస్లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా అయిపోయింది. నెక్స్ట్ మెయిన్గా పేరెంటల్స్కి ఫ్రీ ఫ్రమ్ మైక్రో ఆర్గానిజం ఉండాలి. అది ఎలా చేస్తారంటే స్టెరిలైజేషన్ మెథడ్ ద్వారా చేస్తారు. ఆ స్టెరిలైజేషన్ మెథడ్ కొన్ని 4 కండిషన్స్ ఉంటాయి. ఆ 4 కండిషన్స్ కూడాను రీచ్ అయ్యాకే పేరెంటల్స్ అనేవి మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. సో మనం పేరెంటల్స్లో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా, లామినరీ ఎయిర్ ఫ్లో, హెపా ఫిల్టర్స్ అంతవరకు నేర్చేసుకున్నాము. వాలిడేషన్కి 2 టెస్టులు ఉంటాయి, డిఓపి టెస్ట్, ఎమోరి టెస్ట్ అని చెప్పేసి నేర్చుకున్నాము. ఇవాళ క్లాస్లో వచ్చేసి మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ పేరెంటల్స్ చూద్దాము. ఇది ఒక 5 to 10 minutes అయిపోతుంది. 5 to 10 minutes లో అయిపోద్ది అని చెప్పాను. ఓకే, పేరెంటల్స్ నుంచి కూడా మనకి పక్కా ఒక ఎంసీక్యూ వచ్చింది. సో నేను అందుకే ప్రతి ఇంపార్టెంట్ టాపిక్స్ ని ముందు కవర్ చేస్తున్నాను. ఓకే, నేను చెప్పాల్సింది ఇంకా స్టెరిలైజేషన్ ఉంది. స్టెరిలైజేషన్ అనేది నేను నీకు చెప్తా. అక్కడ ఫిజికల్ స్టెరిలైజేషన్ ఉంటుంది, కెమికల్ స్టెరిలైజేషన్ ఉంటుంది, ఇంకా థర్మల్, నాన్ థర్మల్ ఇలాంటి మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ అన్ని ఇన్ డీటెయిల్ గా నేను స్టెరిలైజేషన్ చెప్పినప్పుడు చెప్తాను. నేను మర్చిపోను, ఏమేమి చెప్పాను నేను చెప్తున్నానో కూడా నాకు ఒక ఐడియా ఉంది. ఓకే, సో ఇవాళ క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ పేరెంటల్స్. మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరగాలి? మ్యానుఫ్యాక్చరింగ్ సైజ్ షుడ్ బి జిఎంపి క్రైటీరియా అనమాట. జిఎంపి క్రైటీరియా ప్రకారం జరగాలి. గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్. ఓకే, పేరెంటల్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఐసిహెచ్ Q7 గైడ్ లైన్స్, అలాగే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఇవన్నీ ఫాలో అప్ చేసుకుంటూనే పేరెంటల్స్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు ఇన్స్పెక్షన్స్కి వస్తారు ఆఫీసర్స్ అనేవాళ్ళు. ఎలా చేస్తున్నారు, జిఎంపి కండిషన్స్ లోనే ఉన్నాయా, క్వాలిటీ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నారా లేదా అని చెప్పేసి చేస్తారు. చూడటానికి ఆఫీసర్స్ వస్తారనమాట. ఓకే, ఇంకోటి ఏంటంటే జిఎంపి. ఇక్కడ ఒక ఎంసీక్యూ వచ్చింది, అందుకే చెప్తున్నాను. జిఎంపి విచ్ కమ్స్ అండర్ విచ్ షెడ్యూల్. మనం షెడ్యూల్స్ లో చెప్పేసుకున్నాం, మనకి ఈ క్లాస్ అయిపోయింది ఆల్రెడీ. జిఎంపి విచ్ కమ్స్ అండర్ షెడ్యూల్ ఎం. ఓకే, ఇందులో ఇంకా 3 ఉంటాయి, 3 సబ్ కేటగిరీస్, M1, M2, M3. ఓకే, నేను ఇప్పుడు ఈ పేరెంటల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చెప్తున్నాను. మళ్ళీ ఇక్కడ జ్యూరిస్ప్రుడెన్స్ వచ్చింది. సో మీకు కవర్ అయిపోతుంది ఇక్కడే అనమాట. అన్ని మన సబ్జెక్ట్స్ అన్ని ఇంటర్లింక్డ్ ఉంటాయి. ఇలా చెప్తున్నానంటే ఇది ఈ సబ్జెక్ట్ లో కాదు, ఇది జ్యూరీలోని మనకి షెడ్యూల్స్ లో అనమాట. ఓకేనా, M1 వచ్చేసి హోమియోపతిక్ డ్రగ్, అండ్ M2 వచ్చేసి కాస్మెటిక్స్, M3 వచ్చేసి మెడికల్ డివైజెస్. ఓకే, జిఎంపి ఆఫ్ మెడికల్ డివైజెస్ ఇవి వచ్చి షెడ్యూల్. అండ్ అలాగే అప్లికేషన్ ఏం పెట్టుకోవాలంటే పేరెంటల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కి మనం అప్లికేషన్ పెట్టుకోవాల్సిందే. అప్లికేషన్ ఫామ్ నెంబర్ 27D, అండ్ వాళ్ళు ఇచ్చే లైసెన్స్ మనకి ఇన్ రిటర్న్ 28D. ఓకే, ఇది అప్లికేషన్, ఇది లైసెన్స్. ఓకే, ఇక్కడే మనకు ఒక 2-3 MCQs కవర్ అయిపోయాయి. నెక్స్ట్ పేరెంటల్ డోసేజ్ ఫార్మ్స్ ఆర్ ఆఫ్ ఎన్ని టైప్స్ అండి? 2 types. ఎన్ని టైప్స్ ఉన్నాయి? 2 types. ఓకే, 2 types. లిక్విడ్ డోసేజ్ ఫామ్ అంతే కదా, వయల్స్ లో, యాంప్యూల్స్ లో ఉంటాయి లిక్విడ్ డోసేజ్ ఫామ్. ఇంకోటేమో పౌడర్ ఫామ్ లో ఉంటాయి. పక్కన స్టెరైల్ వాటర్ ఇచ్చేసి వాటర్ కలుపుకొని 3 days యాంటీబయాటిక్ తీసుకోమని చెప్తారు కదా, అది కూడా 1 type ఆఫ్ ఇంజెక్టబుల్స్. అయితే లిక్విడ్ డోసేజ్ ఫామ్ కి పౌడర్ డోసేజ్ ఫామ్ కి డిఫరెన్స్ ఏంటి? లిక్విడ్ డోసేజ్ ఫామ్ లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? 1 year ఉంటుంది. 1 year ప్లస్ దీని మీనింగ్ చెప్తా చూడండి. లిక్విడ్ డోసేజ్ ఫామ్ షెల్ఫ్ లైఫ్ 1 year. షెల్ఫ్ లైఫ్ ఉంది కదా, షెల్ఫ్ లైఫ్ అంటే డోసేజ్ ఫామ్ యొక్క లైఫ్ షెల్ఫ్ లో పెట్టినప్పుడు ఎంత, అర్థమైందా? డోసేజ్ ఫామ్ యొక్క లైఫ్ షెల్ఫ్ లో పెట్టినప్పుడు ఎంత అని గుర్తుపెట్టుకోవటమే. షెల్ఫ్ లైఫ్ 1 year ఫర్ లిక్విడ్ డోసేజ్ ఫామ్. పౌడర్ డోసేజ్ ఫామ్స్ కి ఎంత ఉంటుంది? 3 years షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. 3 years షెల్ఫ్ లైఫ్. ఓకే, షెల్ఫ్ లైఫ్ ఏమంటారంటే లైఫ్ పీరియడ్ అని కూడా అంటారు. లైఫ్ పీరియడ్ ఆఫ్ డ్రగ్స్, లైఫ్ పీరియడ్ ఆఫ్
డ్రగ్స్ అని చెప్పేసి కూడా అంటారు. అండ్ సేమ్ వే ఇక్కడ ఇంకొక ఎంసీక్యూ వస్తుంది చూడండి, లైఫ్ పీరియడ్ ఆఫ్ డ్రగ్స్ మనకి షెడ్యూల్స్ లో ఏ షెడ్యూల్లో వస్తుంది, ఏ షెడ్యూల్లో వస్తుంది, షెడ్యూల్ పి. షెడ్యూల్ పి, షెడ్యూల్ పి మీన్స్ లైఫ్ పీరియడ్ ఆఫ్ డ్రగ్స్. నేను మీకు షెడ్యూల్స్ లో చెప్పాను, దీన్ని ఇలా గుర్తు పెట్టేసుకోండి అని చెప్పేసి కోడ్ లెక్క కూడా చెప్పేశాను. ఓకే, ఇక్కడ ఏం చేయాలంటే మనం ఈ లైఫ్ స్పాన్ 1 ఇయరే ఉంది లిక్విడ్ డోసేజ్ ఫామ్ది, ఈ లైఫ్ స్పాన్ ని 3 ఇయర్స్ కి పెంచాలి. 3 ఇయర్స్ కి పెంచాలంటే ఈ లిక్విడ్ డోసేజ్ ఫామ్ ని పౌడర్ డోసేజ్ ఫామ్ గా కన్వర్ట్ చేయాలి, అంతే కదా. లిక్విడ్ గా ఉన్నప్పుడు లైఫ్ స్పాన్ 1 ఇయర్ ఉంది, పౌడర్ గా ఉన్నప్పుడు 3 ఇయర్స్ ఉంటుంది. అలా చూసుకుంటే ఏది బెటర్, 3 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఉన్నదే బెటర్ కదా. అలాంటప్పుడు ఈ లిక్విడ్ ని మనం పౌడర్ గా కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఏ మెథడ్స్ ద్వారా లిక్విడ్ డోసేజ్ ఫామ్ ని పౌడర్ డోసేజ్ ఫామ్ గా కన్వర్ట్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. ఇవి కొన్ని ఏమొస్తాయంటే ఇక్కడ సబ్లిమేషన్ వచ్చిద్ది, డిపోజిషన్ వచ్చిద్ది, ఫ్రీజింగ్ వచ్చిద్ది, మెల్టింగ్ వచ్చిద్ది, ఎవాపరేషన్ వచ్చిద్ది, కండెన్సేషన్ వచ్చిద్ది. ఓకే, ఇవన్నీ పాయింట్స్ వస్తాయి, అవి ఇంపార్టెంట్ కాబట్టి ఈ క్లాస్ ఒకటి నేను సపరేట్ గా చెప్తాను అన్నాను. అండ్ ఇంకా ఈ లిక్విడ్ డోసేజ్ ఫామ్ పౌడర్ డోసేజ్ ఫామ్ గా కన్వర్ట్ అవడానికి మెథడ్స్ అన్నాను కదా, ఆ మెథడ్స్ వచ్చేసి సబ్లిమేషన్ ఆర్ ఫ్రీజ్ డ్రైయింగ్, లయోఫిలైజేషన్. ఓకే, ఈ మెథడ్స్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ కి కూడా వాడతారనమాట. లైక్ వ్యాక్సిన్స్ కూడా ఇదే మెథడ్స్ వాడి మనం స్టోర్ చేస్తాం అనమాట. ఇలా చేయటం వల్ల ఏం చేస్తామంటే ఈ డోసేజ్ ఫామ్ లిక్విడ్ డోసేజ్ ఫామ్ లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ చేయడానికి. ఓకే, అండ్ ఇక్కడ ఏంటంటే ఈ మెథడ్స్ దేని మీద బేస్ అయి ఉంటాయి అంటే ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ మీద బేస్ అయి ఉంటాయి. దీస్ మెథడ్స్ ఆర్ డిపెండ్స్ ఆన్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్. ట్రిపుల్ పాయింట్, these methods are based on triple point of water. ఓకే, ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. వాటర్ ఎగ్జిబిట్స్ దిస్ ట్రిపుల్ పాయింట్ ఎటప్. దిస్ ఈస్ అ ప్రెషర్, దిస్ ఈస్ అ టెంపరేచర్ 0.01 degrees centigrade and the pressure 4.5 mTOR. mTOR అంటే ప్రెషర్ మెజర్ ఇన్ మిల్లీటార్స్. ఓకే, యూనిట్స్. ఇక్కడ ప్రెషర్ 4.5 ఉన్నప్పుడు, టెంపరేచర్ 0.01 degrees ఉన్నప్పుడు వాటర్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ 3 forms and water can exist triple point. Triple point means water can exist in 3 forms. Okay, water can exist in 3 forms. ఈ కండిషన్ లో ప్రెషర్ ఇంత ఉన్నప్పుడు, టెంపరేచర్ ఇంత ఉన్నప్పుడు వాటర్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ 3 forms. దిస్ ఈస్ కాల్డ్ ట్రిపుల్ పాయింట్. అండ్ వాటర్ ఎగ్జిస్ట్ ఇన్ 3 forms అన్న. ఆ 3 forms ఏంటది, గ్యాసియస్ ఫామ్, నెక్స్ట్ లిక్విడ్ ఫామ్, నెక్స్ట్ సాలిడ్ ఫామ్. ఓకే, గ్యాసియస్ ఫామ్, లిక్విడ్ ఫామ్, సాలిడ్ ఫామ్ అన్నమాట. సాలిడ్, లిక్విడ్, గ్యాస్. ఓకే, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఇంకా డీటెయిల్ గా. సాలిడ్, ఈ సాలిడ్ అనేది కన్వర్ట్ టు గ్యాస్ అన్నమాట. సాలిడ్ అనేది గ్యాస్ గా కన్వర్ట్ అయితే బిలో ట్రిపుల్ పాయింట్ సాలిడ్ గ్యాసెస్ గా కన్వర్ట్ అయితే, సాలిడ్ టు గ్యాస్ బిలో ట్రిపుల్ పాయింట్ కన్వర్ట్ అయితే దిస్ ఈస్ కాల్డ్ sublimation. Solid converted to gas below triple point is called sublimation. And here equipment, sublimation ki vaade equipment entadi, freeze dryer. ఇవి ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్ అండి. సబ్లిమేషన్ కి వాడే ఈక్విప్మెంట్ ఏంటది అని చెప్పేసి ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ నాకు ఒక అమ్మాయి కాల్ చేసింది, అలాగే ఇంకొక ఇద్దరు చెప్పారు కోచింగ్ తీసుకుంటున్నారంట బయటకు వెళ్ళి. అండ్ వాళ్ళ కోచింగ్ సెంటర్ లో కూడా సేమ్ ఇవే చెప్తున్నారు. మేము మీ వీడియోస్ చూస్తాము, మా నోట్స్ కంపేర్ చేసుకుంటున్నాము, సేమ్ ఇవేం చెప్తున్నారు మేడం, మేము ఇంత అమౌంట్ పే చేసి చదువుకుంటున్నాము, మీ క్లాసెస్ వింటే బాగుండేది అని చెప్పేసి మాట్లాడారు నాకు వాట్సాప్ లోని. మన గ్రూప్ లో జాయిన్ అయిపోయి వాట్సాప్ లోని పర్సనల్ గా నాకు
కాల్ చేసి మెసేజెస్ చేసి చెప్తున్నారు, కంపేర్ చేసుకున్నారు, ఏ మాత్రం డిఫరెన్స్ లేదు అవే చెప్తున్నారు, సేమ్ ఉంది మీ క్లాసెస్ వింటే సరిపోయిద్ది అని చెప్పేసి అంటున్నారు. సో దట్ మీరు అర్థం చేసుకోవచ్చు మనం ఎంత జెన్యున్ కంటెంట్ ఇస్తున్నాము. ఇది మీకు అన్ని ఎగ్జామ్స్ కి యూజ్ అయిపోతుంది. మీరు చేయాల్సిందల్లా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సరే, విల్ మూవ్ ఆన్ టు ద క్లాస్. సాలిడ్ కన్వర్టెడ్ టు గ్యాస్ బిలో ట్రిపుల్ పాయింట్ ఇస్ కాల్డ్ సబ్లిమేషన్. సబ్లిమేషన్ కి వాడేది ఎక్విప్మెంట్ వచ్చేసి ఫ్రీజ్ డ్రయర్ లయోఫిలైజర్, ఇంపార్టెంట్. ఓకే, ఫ్రీజ్ డ్రయర్ లయోఫిలైజర్. నెక్స్ట్ వచ్చేసి సాలిడ్ కన్వర్టెడ్ టు లిక్విడ్. సాలిడ్ కన్వర్టెడ్ టు లిక్విడ్. సాలిడ్ కన్వర్టెడ్ టు లిక్విడ్ బిలో ట్రిపుల్ పాయింట్ ఈస్ కాల్డ్, ఇది చెప్పండి, సింపుల్ గా చెప్తాను. సాలిడ్ లిక్విడ్ గా కన్వర్ట్ అయింది. ఫ్రిడ్జ్ లోంచి ఒక ఐస్ గడ్డ తీసామనుకోండి, ఫ్రిడ్జ్ లోంచి ఐస్ గడ్డ తీసేసినప్పుడు బయట పెట్టినప్పుడు అది కరిగిపోతుంది. ఫ్రిడ్జ్ లోంచి ఐస్ గడ్డ తీసి బయట పెడితే కరిగిపోయినప్పుడు దాన్ని ఏమైంది, మెల్ట్ అయిపోయింది కదా. ఐస్ క్రీమ్ గడ్డ ఉంది, దాన్ని బయట పెట్టింది కరిగిపోయింది. సో ఈస్ కాల్డ్ మెల్టింగ్. ఓకే, సాలిడ్ కన్వర్టెడ్ టు లిక్విడ్ బిలో ట్రిపుల్ పాయింట్ ఈస్ కాల్డ్ మెల్టింగ్. ఓకే, ఇవే అడుగుతారు. సబ్లిమేషన్ అంటే ఏంటి, మెల్టింగ్ అంటే ఏంటి, ఇవి కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి కాబట్టి ఇవి అడుగుతారు. ఇవి గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది. కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ టు గ్యాస్ ఈజ్ కాల్డ్ వాటర్, అంతే. ఈ 4 ఇస్తారు. సబ్లిమేషన్, మెల్టింగ్, ఎవాపరేషన్, కండెన్సేషన్, డిపోజిషన్, సబ్లిమేషన్, ఫ్రీజింగ్, ఏది ఇచ్చినా మనం ఆన్సర్ పెట్టేసేలా ఉండాలి. ఓకే, నెక్స్ట్ మీన్ లిక్విడ్. లిక్విడ్ కన్వర్టెడ్ టు గ్యాస్. లిక్విడ్ కన్వర్టెడ్ టు గ్యాస్ బిలో ట్రిపుల్ పాయింట్. లిక్విడ్ కన్వర్షన్స్ ఇంపార్టెంట్ అండి. లిక్విడ్ కన్వర్టెడ్ టు గ్యాస్. లిక్విడ్ కన్వర్టెడ్ టు గ్యాస్. లిక్విడ్ గ్యాస్ లాగా ఎవాపరేట్ అయిపోయి పోతే ఏమంటారు దాన్ని, ఎవాపరేషన్. వాటర్ అనేది పొగలాగా అయిపోయి గ్యాస్ లాగా అయిపోయి వెళ్ళిపోయింది అనుకో, ఏమంటారు, ఎవాపరేషన్. ఓకే, లిక్విడ్, వెన్ లిక్విడ్ కన్వర్ట్ టు గ్యాస్ ఈస్ కాల్డ్ ఎవాపరేషన్. ఎవాపరేషన్. నెక్స్ట్ గ్యాస్ కన్వర్ట్ టు లిక్విడ్. గ్యాస్ కన్వర్టెడ్ టు లిక్విడ్ అబౌట్ ట్రిపుల్ పాయింట్. గ్యాస్ కన్వర్టెడ్ టు గ్యాస్ కన్వర్షన్. గ్యాస్ నుంచి లిక్విడ్ కి కన్వర్షన్ జరుగుతుంది, దాన్ని ఏమంటారు, గ్యాస్ ఉంది. ఆ గ్యాస్ లిక్విడ్ గా అయితే ఏమంటారు, మంచు గురిసి పడి అవి వాటర్ గా ఫామ్ అయింది అనుకోండి, వాటిని ఏమంటారు, కండెన్సేషన్. మీరు ఏ ఎగ్జాంపుల్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇలా మీకు తెలిసిన ఏమైనా ఉంటే అప్లై చేసేసుకోవచ్చు. ఓకేనా, సాలిడ్, లిక్విడ్, లిక్విడ్ గ్యాస్, ఇవి అర్థమైపోతాయి కదా. సో అలానే ఇంకేమన్నా. నెక్స్ట్ వచ్చేసి లిక్విడ్ కన్వర్టెడ్ టు సాలిడ్. సాలిడ్ గ్యాస్, సాలిడ్ లిక్విడ్. లిక్విడ్ కన్వర్టెడ్ టు సాలిడ్. లిక్విడ్ కన్వర్టెడ్ టు సాలిడ్ ఈస్ కాల్డ్ ఫ్రీజింగ్. వాటర్ ఉంటాయి, వాటర్ని ఫ్రిడ్జ్ లో పెట్టాము, గడ్డగట్టిపోయినాయి అంటే ఏమంటే ఫ్రీజ్ అయిపోయినాయి అంటాము, ఫ్రీజింగ్ అంటాము. ఓకే, ఫ్రీజింగ్. వాటర్ ఐస్ గడ్లాగా అయిపోవటాన్ని ఫ్రీజింగ్. లిక్విడ్ కన్వర్టెడ్ టు సాలిడ్ ఈస్ కాల్డ్ ఫ్రీజింగ్. ఓకే, నెక్స్ట్ సాలిడ్ కన్వర్టెడ్ టు గ్యాస్. సాలిడ్ కన్వర్టెడ్ టు గ్యాస్ సబ్లిమేషన్ చెప్పేసుకున్నాము. సాలిడ్ కన్వర్టెడ్ టు లిక్విడ్ మెల్టింగ్ చెప్పేసుకున్నాం. లిక్విడ్ కన్వర్టెడ్ టు గ్యాస్ ఎవాపరేషన్ చెప్పుకున్నాం. గ్యాస్ కన్వర్టెడ్ టు లిక్విడ్ కండెన్సేషన్ అయిపోయింది. లిక్విడ్ కన్వర్టెడ్ టు సాలిడ్ ఫ్రీజింగ్ అయిపోయింది. నెక్స్ట్ గ్యాస్ కన్వర్టెడ్ టు సాలిడ్ బిలో ట్రిపుల్ పాయింట్. గ్యాస్ కన్వర్టెడ్ టు సాలిడ్ బిలో ట్రిపుల్ పాయింట్ ఈస్ కాల్డ్ డిపోజిషన్. Okay, gas converted to solid below triple point is called deposition. ఇది గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి, చూసుకోండి ఒకసారి. నిన్న ప్రిస్క్రిప్షన్ ఫైనల్ పార్ట్ పెట్టినప్పుడు ఒక డౌట్ రేస్ చేశారు. మేడం మీరు ప్రెసిపిటేషన్ అనేది ఫిజికల్ లో చెప్పారు, కెమికల్ లో చెప్పారు అని చెప్పేసి అన్నారు. అది సింపుల్ లాజిక్ ఆలోచించండి ఒకసారి. మనం కెమిస్ట్రీ ల్యాబ్ లో కానీ ఫార్మ్స్ ఏదైనా కెమిస్ట్రీ ల్యాబ్ లో ఏదైనా 2 కెమికల్స్ కలిపినప్పుడు ప్రెసిపిటేషన్ ఫామ్ అవుతుంది కదా. సో దట్ ఇట్ కమ్స్ అండర్ బోత్ ఫిజికల్ అండ్ కెమికల్. ఫిజికల్ ఇన్కంపాటబిలిటీ అండ్ కెమికల్ ఇన్కంపాటబిలిటీ, బట్ మెయిన్లీ కన్సిడర్ అండర్ ద ఫిజికల్ ఇన్కంపాటబిలిటీ, వెరీ మైనర్ ఇన్ ద కెమికల్ ఇన్కంపాటబిలిటీ. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా ఏం చెప్పాను, లిక్విడ్ డోసేజ్ ఫామ్ లోంచి వాటర్ తీసేసి పౌడర్ డోసేజ్ ఫామ్ కి కన్వర్ట్ చేస్తే మనకి లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుందని చెప్పాం కదా. ఆ ప్రాసెస్ ఎలా చేయాలనేది చూద్దాం. లైఫ్ స్పాన్ పెంచడానికి లిక్విడ్ డోసేజ్ ఫామ్ లోంచి వాటర్ తీసేసి పౌడర్ డోసేజ్ ఫామ్ గా కన్వర్ట్ చేస్తే లైఫ్ స్పాన్ అనేది 3 years వరకు వస్తుందని చెప్పాము. అది ఎలా వస్తుందంటే ఫస్ట్ ఒక లిక్విడ్ ఫార్ములేషన్ తీసుకోండి. రైట్, డ్రా చేసి చెప్తున్నాను. లిక్విడ్ డోసేజ్ ఫామ్ తీసుకోండి. ఓకే, లిక్విడ్ డోసేజ్ ఫామ్ ఇప్పుడు ఈ లిక్విడ్ డోసేజ్ ఫామ్ లైఫ్ స్పాన్ 3 years పెంచడానికి పౌడర్ ఫామ్ గా కన్వర్ట్ చేస్తాము. లిక్విడ్ డోసేజ్ ఫామ్. ఓకే, నేను షెల్ఫ్ లైఫ్ అంటున్నాను కదా. షెల్ఫ్ లైఫ్ T90 అంటారు. మళ్ళీ ఇది చెప్పలేదు ఏంటి మేడం అంటారు. షెల్ఫ్ లైఫ్ ఇండికేటెడ్ ఇన్ T90. ఓకే, T90. ఓకే, నెక్స్ట్ ఇది ఈ లిక్విడ్ డోసేజ్ ఫామ్ ని కెప్టిన్ లయోఫిలైజేషన్ అంటారు. ఫ్రీజ్ డ్రైయర్ లో పెట్టాలి. కెప్టిన్ లయోఫిలైజేషన్ కెప్టిన్ లయోఫిలైజేషన్ ఫ్రీజ్ డ్రైయర్. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫ్రీజింగ్ జరిగి వాటర్ విల్ ఫ్రీజ్ ఎట్ మైనస్ వాటర్ విల్ ఫ్రీజ్ ఎట్ వాటర్ విల్ ఫ్రీజ్ ఎట్ -40 degrees. నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ లిక్విడ్ డోసేజ్ ఫామ్ లో ఉన్న వాటర్ అనేవి సాలిడ్ గా కన్వర్ట్ అవుతాయి. వాటర్ అనేవి ఈ ప్రాసెస్ చేశాక లిక్విడ్ డోసేజ్ ఫామ్ లో ఉన్న వాటర్ సాలిడ్ గా కన్వర్ట్ అవుతాయి. ఓకే, సాలిడ్ గా కన్వర్ట్ అవుతాయి. ఈ సాలిడ్ గా కన్వర్ట్ అయిన దాన్ని ఇంక ఇందులోని వాటర్ లేకుండా సాలిడ్ గా కన్వర్ట్ అవుతాయి. ఇక్కడ సబ్లిమేషన్ చేయాలి. సబ్లిమేషన్ చేస్తే ఏమవుతుంది? సబ్లిమేషన్ లో ఏం చెప్పుకున్నాము? సాలిడ్ ఎలా కన్వర్ట్ అవుతుంది సబ్లిమేషన్ లో? గ్యాసియస్ గా. సో సాలిడ్ కన్వర్టెడ్ టు గ్యాస్ బిలో ట్రిపుల్ పాయింట్ ఈస్ కాల్డ్ సబ్లిమేషన్. సబ్లిమేషన్ జరిగి ఏమవుతుందంటే వాటర్ అంతా వెళ్ళిపోయి పౌడర్ ఫామ్ లోని ఈ సాలిడ్ లో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోయి ఈ డోసేజ్ ఫామ్ అనేది పూర్తిగా పౌడర్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, దిస్ ఈస్ అ పౌడర్డ్ డోసేజ్ ఫామ్. జస్ట్ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఓకే, పౌడర్ డోసేజ్ ఫామ్ లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? 3 years. T90 ఎంత? 3 years. ఓకే, సో ఇలా ఈ మెథడ్ ద్వారా నేను కాన్సెప్ట్ చెప్తున్నానంటే మీకు అర్థం అవడానికి. ఇది అంత ఇంపార్టెంట్ కదా. ఇంత ముందు చెప్పిన ఫ్రీజింగ్, సబ్లిమేషన్, మెల్టింగ్, ఇవి ఎవాపరేషన్, కండెన్సేషన్, డిపోజిషన్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ టు రిమెంబర్ ఫర్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, దిస్ ఈస్ ద కాన్సెప్ట్. ఓకే, అవి గుర్తు పెట్టుకోండి. ఇంతకుముందు చెప్పినవి ది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ పేరెంట్రల్స్ లో నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సిన ఏముందంటే ఈ పేరెంట్రల్స్, ఈ ఫార్ములేషన్స్ ని ప్యాక్ చేసే కంటైనర్స్ గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. చాలా 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 ఇంపార్టెంట్ ఆ టాపిక్ కూడాను. ఫార్మస్యూటిక్స్ కొంచెం పెద్ద సబ్జెక్ట్ గా ఉంటుంది, అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈజీగా 50 to 55 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఓకే, ఇక్కడ ఏమంటే ఇప్పుడు మనం తయారు చేసిన ఈ పేరెంట్రల్స్ ని ప్రాపర్ గా స్టోర్ చేయాల్సి ఉంటుంది. ప్యాకింగ్ మెటీరియల్స్ ప్రాపర్ గా ప్యాక్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్యాకింగ్ అనేది పేరెంట్రల్స్ లో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంజెక్టబుల్స్ అనేవి మనం మెయిన్ గా ఎందులో ప్యాక్ చేస్తాము? గ్లాస్. ఓకే, గ్లాస్ లోని ప్రైమరీ ప్యాకింగ్ మెటీరియల్ గ్లాస్ అండ్ రబ్బర్ స్టాపర్. ఓకే, రబ్బర్ స్టాపర్. ఇంత ముందు ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది గ్లాస్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే ఫ్రెషర్స్ కూడా చెప్తున్నాను, ప్రతి ఎగ్జామ్ లో గ్లాస్ నుంచి కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది. పేరెంట్రల్స్ ప్యాకింగ్ మెటీరియల్స్ అనమాట. ఓకే, దీస్ ఆర్ ద ప్రైమరీ ప్యాకింగ్ మెటీరియల్స్ ఫర్ ఇంజెక్టబుల్స్. గ్లాస్ అండ్ రబ్బర్ స్టాపర్ ఆర్ ద ప్రైమరీ ప్యాకింగ్
మెటీరియల్ ఆర్ కంటైనర్స్ ఫర్ ద ఇంజెక్టబుల్స్ అనమాట. గ్లాసు రబ్బర్ ఉంటుంది. గ్లాస్ లో ఏమేమి ఉంటాయంటే మనకి type 1 గ్లాస్, type 2 గ్లాస్, type 3 గ్లాస్, type 4 గ్లాస్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇవి type 4 గ్లాసెస్ నుంచి పక్క క్వశ్చన్ వచ్చింది అనమాట. వాటి క్వాలిటీ టెస్ట్లు కానీ, నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ కానీ, గ్లాస్ type 1 అన్నాం, గ్లాస్ నేమ్ ఏంటి, type 2 గ్లాస్ నేమ్ ఏంటి, type 3 గ్లాస్ నేమ్ ఏంటి, అలాగే నెక్స్ట్ రబ్బర్ స్టాపర్ అంటే ఏంటి, ఎందుకు వాడతారు, ఎలా వాడతారు అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం నేర్చుకోవాల్సింది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఇంజెక్టబుల్స్ లోనే ఏపీఐ, యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ప్లస్ ఎక్సిపియన్స్ లైక్ యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటి, ప్రిజర్వేటివ్స్ ఏంటి, కోసాల్వెంట్స్ ఏంటి, బఫర్స్ ఏంటి, నెక్స్ట్ స్టెబిలైజర్స్ ఏంటి, నెక్స్ట్ టానిసిటీ మాడిఫైయర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ నేర్చుకుంటే మనకి నెక్స్ట్ ప్యాకింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకున్నట్టయితే మనకి పేరెంట్రల్స్ అనేది అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం అలాగే ఈ పేరెంట్రల్స్ లో ఇంకో చూసుకోవాల్సిన ఏరియా ఏముందంటే రూట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాల్సి ఉంటుంది. రూట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఇట్ ఇంట్రాడర్మల్ ఆర్ ఇంట్రాక్యూటేనియస్ ఆర్ ఇంట్రావీనస్ ఆర్ సబ్క్యూటేనియస్ ఆర్ ఇంట్రామస్క్యులర్, ఇంట్రాఆర్టిక్యులర్, ఇంట్రాథీకల్, ఇలా డిఫరెంట్ రూట్స్ ఉంటాయి కదా, అదొకటి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎవాల్యూషన్ టెస్ట్, బెడ్ టెస్ట్, లాల్ టెస్ట్, క్లారిటీ టెస్ట్, లీకేజ్ టెస్ట్, పార్టికులేట్ మ్యాటర్, స్టెరిలిటీ టెస్ట్, ఇవన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ క్లాస్ ఇంతటితో వైండప్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాము. క్లాసెస్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నాకు నెక్స్ట్ క్లాస్ లో ఏం కావాలో కూడా కామెంట్ చేయండి. ఫార్మకాలజీ మనం ఒక 1 month బ్యాక్ అనుకుంటా ఫార్మకాలజీ ఏఎన్ఎస్ ఒకటి చెప్పేసుకొని ఆగిపోయాం. తర్వాత అన్ని సబ్జెక్ట్స్ స్టార్ట్ చేసాము. ఎంసీ స్టార్ట్ చేసాము, సూటిక్స్ స్టార్ట్ చేసాము, జూరీ స్టార్ట్ చేసాము, నెక్స్ట్ అనాటమీ స్టార్ట్ చేసాము, హ్యూమన్ అనాటమీ. ఓకే, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తుంది. కాలేజీలో ఏఎన్ఎస్ ఒకటి అయింది, చాలా రోజులు అవుతుందిగా, కుదిరితే ఒకసారి మళ్ళీ కాలేజీకి వెళ్ళి నెక్స్ట్ సిఎన్ఎస్ కానీ, సివిఎస్ కానీ, కీమోథెరపీ కానీ ఇంకోటి ఏదైనా డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.